బీసీ రక్షణ చట్టం కోసం పోరాడుతున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఏదైతే కోరుతున్నారో బీసీ రక్షణ చట్టానికి సంబంధించి కోరుతున్నారో దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రంలో బీసీలపైన అనేక దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఏదో ఒక రకంగా నేరాలు జరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి కావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన బీసీ రక్షణ చట్టం గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించే పరిస్థితి ఉందంటే బీసీల పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది అర్థమవుతోంది. 2 రోజుల క్రితం చూశారు, ఒంగోలు నగరంలో పట్టపగలు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఒక బీసీ సోదరుడు, నాయీ బ్రాహ్మణ సోదరుడు తన షాపులో పనిచేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మద్యం సేవించి షాపులేకొచ్చి తనకు షేవింగ్ చేయమని చెప్పి అడిగితే మద్యం సేవించిన వాళ్ళకి నేను పని చెయ్యనన్నందుకు అతని చేతిలో కత్తి లాక్కొని గొంతు కోసేసి నిర్దాక్షిణంగా హత్య చేస్తే దీని మీద ప్రభుత్వము ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో, స్పందిస్తోందో మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, అనేక దాడులు జరుగుతున్నాయి, కులం పేరుతో దూషిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదంటే బీసీల పైన వీళ్ళకున్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. ఈ విషయాన్ని బీసీలు ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. ఈ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 175 మంది నియోజకవర్గ స్థానాల్లో బీసీలకు చాలా తక్కువ స్థానంలోనే మీరు గత ఒక సమావేశంలో చెప్పారు. అంటే బీసీల స్థానాలు కూడా పెంచమని మీరు అడుగుతున్నారు. బీసీల స్థానం పెంచడం కాదు, అసలు బీసీలలో చైతన్యం రావాలి. ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారి హక్కులు, వారికి కావాల్సిన పర్సంటేజ్ ఇవ్వడం లేదు, అన్యాయం జరుగుతోందనేది పూర్తిగా బీసీలలో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పార్టీలు సీట్లు కేటాయించడం కాదు, ఈ 2 పార్టీలు ఏ వర్గాలనైతే అణచివేతకు గురి చేస్తున్నారో ఈ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పడానికి బీసీలు, దళితులు, కాపులు ఏకమయ్యే రోజులు కూడా దగ్గరలోనే వస్తాయి. బీసీ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. ప్రధానంగా బీసీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని మీరు చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? ఈరోజు ఉద్యోగస్తుల వ్యవహారం తీసుకుంటే కేవలం బీసీలు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వము ఉద్యోగస్తులను కూడా తన రాజకీయ అవసరాల కోసం వాడుకునే దుస్థితికి వచ్చింది. ముఖ్యంగా టీచర్లు కావచ్చు, పోలీస్ వ్యవస్థను కావచ్చు పూర్తిగా నిర్వీర్యం చేసి వీరి పార్టీ కార్యకర్తల్లాగా పోలీస్ స్టేషన్లను, రెవెన్యూ ఆఫీసులను తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లాగా చేసుకొని ఈరోజు సెటిల్మెంట్లు, భూదందాలు చేసి పేదలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ వ్యవస్థలన్నింటిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం బీసీవై పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుంది. మీరున్న జిల్లాలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. మీరు అనేక సార్లు టీటీడీని ప్రక్షాళన చేయాలని కూడా అంటున్నారు. ఏ విధంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు? టీటీడీ అనేది రాజకీయ పార్టీలకు అనుసంధానం అయిపోయిందని కూడా మీరు చెప్తున్నారు. టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ. కోట్లాది మంది భక్తులున్న వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము అక్కడ ప్రత్యక్షంగా వెలిసి ఈరోజు కోట్ల మంది భక్తులు సేవించే స్వామి సన్నిధిలో రాజకీయాలు చేయడము, వ్యాపారాలు చేయడము, అపచారాలు జరగడము నిజంగా చాలా దురదృష్టకరము. గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కావచ్చు అదొక రాజకీయ కేంద్రంగా మలుచుకొని ఈ కేవలము ఇక్కడ తిరుమల అంటే అదొక దర్శనాల దందా కోసం కావచ్చు, ప్రసాదాల విషయం కావచ్చు, అదేవిధంగా హోటల్స్, షాపులు ఇలాంటి వాటిపైన చూపిస్తున్న శ్రద్ధ తిరుమలకు ప్రతిరోజు వేలాదిగా వచ్చే భక్తులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు, టీటీడీ బోర్డు విఫలమవుతున్నాయి. ముందుగా టీటీడీ బోర్డులో అసలు రాజకీయాలకు, వ్యాపారాలకు సంబంధం లేని బోర్డును ఏర్పాటు చేయాలి. అప్పుడే టీటీడీ ప్రక్షాళన మొదలవుతుంది. అదేవిధంగా తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వీఐపీ విధానాన్ని అక్కడ పూర్తిగా తగ్గించినప్పుడే
భక్తులకు మేలు జరుగుతుంది. ఈ విషయం పైన గతంలో కూడా పోరాడాము, భవిష్యత్తులో కూడా పోరాడతాము. అదేవిధంగా టీటీడీకి సంబంధించిన భూములు ఏ విధంగా ప్రైవేటు కంపెనీలకు, హోటల్స్కు దారాదత్తం చేస్తున్నారో వీటన్నింటి మీద కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. మీరు ఎక్కడ అడుగు పెట్టినా, ఏ జిల్లాకి వెళ్ళినా ప్రధానంగా పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమి తీవ్రవాదిని కాదు, ఉగ్రవాదిని కాదు. నేను చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండడం లేదు. ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు, ఆ బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకున్నాయి. ఈరోజు నా పర్యటన వల్ల కావచ్చు, నేను ప్రశ్నించే విధానం వల్ల కావచ్చు, వీరికి చెడ్డ పేరు వస్తేనో లేదంటే మరో రకంగా వస్తేనో, నిజంగా ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు మంచి చేయాలనుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి తప్ప నాలాంటి వాళ్ళని అడ్డుకోవడం వల్ల వాళ్ళకేదో మంచి జరుగుతుందంటే అది వాళ్ళ మూర్ఖత్వం మాత్రమే. వీళ్ళు అడ్డుకోవడం వల్లనో లేదంటే తప్పుడు కేసుల వల్లనో అక్రమ నిర్బంధనల వల్ల నా పోరాటం అయితే ఆగదు. ప్రధానంగా చూసుకుంటే ఇటు మీరు త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికలు అంటే పార్టీలకు అతీతంగా జరుగుతాయి, అయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పార్టీలే కీలకంగా ప్రభావం చూపిస్తుంటాయి. బీసీవై పార్టీ స్థానిక ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? స్థానిక ఎన్నికలలోపు ప్రభుత్వము బీసీలకు సంబంధించి సమగ్ర కులగణన చేపట్టాలి. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రిజర్వేషన్ల ప్రక్రియను మార్చాలి, రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఇవేవి జరగకుండా ఎన్నికలకు అక్రమంగా ఎన్నికలకు వెళ్ళాలి, అధికార బలంతో గెలవాలనే ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగా కావచ్చు, ఉద్యమపరంగా కావచ్చు, అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం. బీసీవై ప్రభావం అంటే ఈ అభ్యర్థులను బీసీవై పార్టీ అభ్యర్థులను పెడతారు. డెఫినెట్గా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీలో ఉంటుంది. బలమైన అభ్యర్థులు, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా బీసీవై పార్టీ వైపు చూస్తున్నారు. వారి ద్వారా గ్రామీణ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా మొదటి అడుగుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ చేయబోతోంది. చివరిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మావిగాని అంటున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలు అమరావతి అంటున్నారు. ప్రజలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు మావిగానికి సపోర్టా లేకపోతే అమరావతికి సపోర్టా? అమరావతి అనేది ఈరోజు రాష్ట్రానికి సంబంధించిందో, రాష్ట్ర ప్రజలకు సంబంధించిందో అనే అంశం కాకుండా చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి, వారి కోటరీకి అది ఒక వ్యాపార సంస్థలాగా మార్చే పరిస్థితి ఉంది. రైతుల దగ్గర బలవంతంగా వేల ఎకరాలు సేకరించి వీరి కంపెనీలకు, వీళ్ళ బినామీలకు, వీళ్ళ కోటరీ సంస్థలకు అప్పనంగా ఏదో వీళ్ళ సొంత ఆస్తిలాగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవినీతిమయం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మావిగన్ అనే ఏదైతే చెప్తున్నారో ఆ మావిగన్ సబ్జెక్ట్ మాట్లాడే కంటే ముందు కూడా తను అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 3 రాజధానుల అంశం ఏదైతే తీసుకొచ్చాడో ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మావిగన్ అంశాన్ని తీసుకురావాలి తప్ప అతను అవకాశం ఉంటే ఒక రకంగా, అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఏమారించాలంటే ఈరోజు ఇవన్నీ కూడా నమ్మడానికి, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మడానికి, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. మీ డ్రామాలన్నీ కూడా చూస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. సార్, ఫైనల్గా ఇటు మీరు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ముందుగా కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అభివృద్ధి పేరుతో ఏదైతే దందాలు చేస్తున్నారో, భూ దోపిడీ చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపాలి. అదేవిధంగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బూటకపు వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు, వారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు గారు ఆ దిశగా కృషి చేయాలి. ఈ అవినీతిని తగ్గించుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి చేయాలి తప్ప అభివృద్ధి పేరుతో దోపిడీ చేసే కార్యక్రమం కొనసాగితే మీకు ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో బీసీలకు సంబంధించి రక్షణ చట్టం తీసుకురాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అంతేకాకుండా వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీవై పార్టీ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు బోడే రామచంద్ర యాదవ్. వీడియో జర్నలిస్ట్ రమణతో మనోజ్, RTV, యలమంచిల నుంచి.